హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో పుష్ప 2 గురించి మనం మాట్లాడుకుందాం. పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుంది, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, అసలు ఎందుకింత క్రేజ్ పుష్పకి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకింత ఫ్యాన్ బేస్, ఇంత బ్లాక్ బాస్టర్ హిట్, అసలు ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమా ఎందుకింత ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. పుష్ప 2 గురించి మనం మాట్లాడుకునే ముందు పుష్ప సినిమా గురించి మాట్లాడుకుందాం. అది ఎంత హిట్ అయింది, ఎంత ఫ్యాన్ బేస్ని తీసుకొచ్చింది అండ్ ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనేది మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో అన్ని బ్రేకింగ్ పాయింట్స్ ఉంటాయి, అన్ని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం సుకుమార్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత బ్లాక్ బాస్టర్ హిట్టో మనకు తెలుసు. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ అండ్ డిఎస్పి వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎంత మ్యాజిక్ జరుగుతుందో, ఎలాంటి అవుట్పుట్ బయటకు వస్తుందో అండ్ వాళ్ళ కాంబినేషన్ ఎంత బ్లాక్ బాస్టర్ అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్లో మనం చూసుకుంటే ఆర్య సినిమాలో అల్లు అర్జున్ జీరో అసలు. సో అలాంటిది ఆర్య సినిమాతో ఒక స్టార్డమ్ లేదు, లేకపోతే ఒక మార్కెటింగ్ లేని ఒక హీరోని సుకుమార్ అనే డైరెక్టరు స్టైలిష్ స్టార్ని చేసి పడేశాడు. ఇంకా ఆర్య 2 అయితే ఇంకా స్టైలిష్ స్టార్ పక్క అనమాట. ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అండ్ దెన్ ఇంకోటి వచ్చేది ఏంటంటే, ఈ సినిమా ఎందుకు రికార్డ్ బ్రేక్ చేసిందంటే, ఎంతమంది రికార్డ్ బ్రేక్ చేసిందంటే ఆడియన్స్ని బ్రేక్ చేసింది, యాక్టర్స్ని బ్రేక్ చేసింది, డైరెక్టర్స్ని బ్రేక్ చేసింది, హీరోస్ని కూడా పుష్ప అనే సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది, వాళ్ళ థాట్స్ని కూడా బ్రేక్ చేసింది. ఎందుకనంటే ఇప్పుడు ఒక జనరల్గా మనం మాట్లాడుకుంటే తెలుగు ఇండస్ట్రీలో జనరల్గా ఒక మాస్ ఎలివేషన్ సినిమా కానీ ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కానీ తీయాలంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు. అలాంటి రాజమౌళి గారి డైరెక్షన్ కోసం ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న పెద్ద యాక్టర్లు అందరూ క్యూ కడతారు ఆయన డేట్స్ కోసం. అంటే ఓకే, రాజమౌళి గారితో సినిమా చేస్తే సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఒక పాన్ ఇండియా రేంజ్ వస్తుంది, పాన్ ఇండియా క్రేజ్ పెరుగుతుంది మనకి. ఇంకా రాజమౌళి గారితో సినిమా అంటే పక్క బ్లాక్ బస్టర్, అది నో డౌట్. ఇంకా మనం చాలా సినిమాలు చూసాం, బాహుబలి కానీ అంతకుముందు సింహాద్రి, చాలా సినిమాలు కూడా అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్లే. సో అలాంటి హీరోలు, అలాంటి ఆలోచనలతో ఉన్న హీరోలను కూడా మైండ్ సెట్ చేంజ్ చేసింది ఈ పుష్ప సినిమా. వై? బికాజ్ ఎందుకనంటే, సో రాజమౌళి గారితో సినిమా చేస్తే అంత మంచి ఫాలోయింగ్ వస్తుంది, మంచి మార్కెటింగ్ పెరుగుతుంది, ఇంకా బాక్స్ ఆఫీస్ షేక్ చేయొచ్చు అనే ఒక థాట్స్లో ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి థాట్స్ని కూడా బ్రేక్ చేసింది ఈ పుష్ప సినిమా. పుష్ప అనే సినిమా బ్రేక్ ద ఎవ్రీ రికార్డ్స్. వై? బికాస్ నేను ఎందుకంటున్నానంటే, పుష్ప అనే సినిమా ఆడియన్స్ని షేక్ చేసింది, బాక్స్ ఆఫీసెస్ని బ్రేక్ చేసింది, అది నో డౌట్. ఎందుకంటే పుష్ప సినిమా ఎలా అసలు ఊహించని విజయం, అది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పాన్ వరల్డ్ సినిమా అవుతుందా, ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా, ఇంత హిట్ అవుతుందా, అల్లు అర్జున్కి ఇంత క్రేజ్ తీసుకొస్తుందా అనేది అసలు ఎవరు ఊహించిన సినిమా. అండ్ పుష్ప సినిమాలో అన్ని బ్రేకింగ్ పాయింట్స్ ఉంటాయి భయ. అంటే ఇది బాగాలేదు, ఇది బాగుంది, లేకపోతే ఈ సీన్ ఇక్కడ పడకూడదు, ఈ సీన్ అక్కడ ఉండాలి, ఈ డైలాగ్ ఇక్కడ రాకూడదు అని మనం జడ్జి చేయడానికి ఉండదు. పుష్ప సినిమా మనం చూస్తున్నంతసేపు కూడా నెక్స్ట్ ఏంటి అని మనం కంటిన్యూస్ ఒక స్లో పాయిజన్ లాగా మన సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే మనం ఇమాజిన్ చేసుకుంటాం, ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం, అట్లా ఉంటుంది. ప్రతి పాయింట్ కూడా చాలా బ్రేకింగ్ పాయింట్సే. అవి ఏంటంటే క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్, యాక్టింగ్ బ్రేకింగ్, డైరెక్షన్ బ్రేకింగ్, డైలాగ్ బ్రేకింగ్ అండ్ డైరెక్టర్స్ని బ్రేక్ చేసింది. తర్వాత అండ్ స్పెషల్లీ చెప్పుకోవాలంటే డిఎస్పి మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం. డిఎస్పి అయితే ప్రాణం పెట్టేసి సినిమాకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రేకింగ్, సాంగ్స్ బ్రేకింగ్, ఎవ్రీథింగ్. అసలు వీళ్ళ ముగ్గురు కాంబినేషను, సుకుమార్, అల్లు అర్జున్, డిఎస్పి అంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అంటే 3 రోజెస్ అంటే బ్లాక్ బస్టరే. 3 రోజెస్ లైక్ అంటే 3 పువ్వులు 6 కాయలు. ఎవరు ముగ్గురు కలిసారంటే ఆడియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, లేకపోతే మిగతా యాక్టర్స్ కానీ ఏదో జరుగుతుంది, ఏదో ఇంపాక్ట్, సినిమా బ్లాక్ బాస్టర్ ఏదో జరుగుతుంది అని ఒక ట్రాన్స్ని అయితే, ఒక బ్రాండ్, ఒక సిచ్యువేషన్ అయితే వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఒక రిమార్క్ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి ఒక్క సీను, ఒక్కొక్క క్యారెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, ప్రతి ఒక్క సీను కూడా బ్రేకింగ్ పాయింట్ ఈ సినిమాకి. క్రేజ్. సో ఇన్ని బ్రేకింగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రేక్స్ అన్ని కలిసి నేషనల్ అవార్డుని తీసుకొచ్చింది. సో నేషనల్ అవార్డు బ్రేక్ చేసింది అనమాట. సో ఇన్ని బ్రేకింగ్స్ కలిసినప్పుడు ఆటోమేటిక్గా నేషనల్ అవార్డు అయినా కాదు, ఆస్కార్ అవార్డు కూడా రావాలి. అంటే అలాంటి స్టోరీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేషనల్ అవార్డే కాదు, ఏ అవార్డు అయినా, ఆస్కార్ కాదు, ఏదైనా కానీ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, కథకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఒక యాక్టరు కథకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, యాక్టింగ్కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, దానికి ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు చేయగలను అంటే ఎందులోనూ డిస్టర్బ్ చేయకుండా డైరెక్టర్ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఒక డైరెక్టర్ని బ్లైండ్గా నమ్మేసి తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఏం జరుగుతుందో తెలియదు, సినిమా చేస్తున్నాం,
ఇంత చేస్తున్నావు అని దానికోసం నమ్మి ప్రాణం పెట్టి ఆ సినిమాని ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయారు అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ డిఎస్పీ కానీ ఈ సినిమాని. అండ్ వితౌట్ గ్రాఫిక్స్, అంటే వితౌట్ రాజమౌళి అనుకుని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రాజమౌళి గారి సినిమా తీస్తే అట్లా బ్రేకింగ్ ఉంటుంది కదా, సో అట్లా ఏమి కాకుండా వితౌట్ రాజమౌళి, వితౌట్ గ్రాఫిక్స్, ఒక ఒక చిన్న సినిమా, ఒక స్మాల్ క్యారెక్టర్, అంటే ఒక కూలోడి క్యారెక్టర్ తీసుకుని, కూలోడి క్యారెక్టర్ ఎంత చిన్నది, ఆ క్యారెక్టర్ని తీసుకొని తను ఎట్లా కష్టపడ్డాడు, తనకు కావాల్సింది ఎట్లా తెచ్చుకుంటాడు, తను ఎట్లా తెగించుకోడు, ఎట్లా దాన్ని ఎదుర్కొంటాడు, సో తనకంటూ ఒక రోల్ మోడల్ కింద క్రియేట్ చేసుకొని కొంతమందిని శాసించే స్థాయికి వెళ్ళడం అనేది అది మామూలు విషయం కాదు. కానీ ఒక చిన్న క్యారెక్టర్ అది మనం చూసుకుంటే, జనరల్గా చూసుకుంటే ఒక చిన్న క్యారెక్టర్, కూలోడి క్యారెక్టర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఒక కూలోడి క్యారెక్టర్ అసలు దుమ్ము లేపేసింది. అసలు మాటల్లో మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, కొన్ని మనం ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అంత క్రేజ్ పెంచింది ఈ సినిమా. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి మనం చెప్పాల్సింది లేదు కదా, ఇంకా డైరెక్టర్ ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తీసుకెళ్ళి వరల్డ్ మ్యాప్లో కూర్చోబెట్టాడు. అసలు ఎక్కడ పుష్ప, ఎక్కడ ప్యాన్ వరల్డ్ క్రేజ్ అసలు. అండ్ దెబ్బకి దశ మారిపోద్ది అంటారు కదా, సో అసలు పుష్ప దెబ్బకి అల్లు అర్జున్ స్టార్డమ్ మారిపోయింది, అల్లు అర్జున్ మార్కెటింగ్ రేంజ్ మారిపోయింది, రేటు మారిపోయింది, అసలు రేంజ్ పెరిగిపోయింది. అసలు ఊహించిన దానికంటే అల్లు అర్జున్ రేంజ్ కొన్ని 100 రెట్లు పెరిగిపోయింది అసలు. అంతే ఒక్క సినిమాకి, ఒక పుష్ప సినిమాతో ఒక పాన్ వరల్డ్ స్టార్గా ఎదగడం అనేది అసలు అది వి కాంట్ ఇమాజిన్. అసలు అది ఏ హీరోకి కాదు, ఏ డైరెక్టర్కి కాదు, అది ఇంపాసిబుల్ మిషన్. అది దెబ్బకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పెరిగిపోయినాయి. పుష్ప అంటే ఒక రేంజ్ అయిపోయింది. పుష్ప అంటే మాట్లాడుకున్న మొత్తం పాన్ ఇండియా. పుష్ప అనే సినిమా ఒక స్టేట్కి సంబంధించిన కదా, మొత్తం పాన్ వరల్డ్కి సంబంధించిన సినిమా ఇది. అంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు సుకుమార్ కానీ అల్లు అర్జున్ గారు కానీ. అసలు ఇండియాలో ఏ హీరోకి దక్కినంత క్రేజ్ పుష్ప సినిమా తీసుకొచ్చి పెట్టింది అల్లు అర్జున్కి. అసలు ఎంత కష్టపడితే ఇంత క్రేజ్ వస్తుంది చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఇప్పుడు చెప్పండి, పుష్ప 2 సినిమా ఎందుకు బాక్స్ ఆఫీసెస్ని బ్రేక్ చెయ్యదు? ఎందుకు ఇంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు మీరు? అండ్ యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సినిమా అంత ఉండదు ఇంత ఉండదు అని చెప్తున్నారు. ఏపీలో ఆడనేయము లేకపోతే బ్యాన్ చేస్తాం అంటున్నారు కదా. నథింగ్, అసలు మీకు అంత సీన్ కూడా లేదా, అంత నథింగ్. అసలు ఏపీలో పుష్ప అనే సినిమా ఆడకపోతే పుష్ప సినిమాకి వచ్చే నష్టం 0.00, అంటే -0.00, నథింగ్. అసలు జీరో, అసలు -0. దాని స్ట్రాటజీ వేరు, పుష్ప సినిమా రేంజ్ వేరు, దాని మార్కెటింగ్ వేరు, దాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వేరు, దాని రికార్డ్సే వేరు. అసలు ఒక ఏపీలో ఆడకపోయినంత మాత్రాన దానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తుంది సినిమా. ఒక ఏపీకి సంబంధించిన సినిమా ఒకటే కాదు, ఒక తెలుగుకి సంబంధించిన సినిమా కాదు. పుష్ప అంటే ఆల్ ఓవర్ పాన్ ఇండియా రేంజ్ మూవీ. ఒక తెలుగుకి సంబంధించిన సినిమా కాదు అది. ఒక ఏపీలో బ్యాన్ చేసినంత మాత్రాన సినిమా ఆడకుండా పోదు, సినిమాకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. అండ్ వితౌట్ ప్రమోషన్స్ అనమాట. ఈ సినిమాకి, పుష్ప సినిమాకి వితౌట్ ప్రమోషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మిగతా హీరోలు, మిగతా డైరెక్టర్లు వీళ్ళందరూ కింద మీద కొట్టుకుని ప్రమోషన్ చేసుకొని సినిమా మార్కెటింగ్ చేసుకుంటే తప్ప సినిమాలు అంతంత మాత్రమే. అలాంటిది పుష్ప అనే సినిమా ఎట్లా రిమార్క్ అయిపోయిందంటే అసలు ప్రమోషన్ కూడా అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో వితౌట్ ప్రమోషన్ చేయకుండా రిలీజ్ చేసే హీరోలు ఎవరైనా ఉన్నారంటే, దమ్మున్న యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. వీళ్ళిద్దరూ తప్ప వితౌట్ ప్రమోషన్ థియేటర్లో సినిమా వేయలేరు. ఛాలెంజ్ అది, ఏ యాక్టర్ వల్ల కూడా కాదు, ఇంపాసిబుల్. అది అంత దమ్మున్న ఆ మార్కెట్ని క్రియేట్ చేసుకున్నారు మార్కెట్లో. వీళ్ళకంటూ ఒక మార్కెటింగ్. పుష్ప నామ్ చోటే బట్ సౌండ్ బహుత్ బడే, क्या बोलते अल्लू अर्जुन मालूम तेरे को, सुकुमार मालूम तेरे को, दे बहुत कॉम्बिनेशन मालूम तेरे को, పుష్ప రికార్డ్స్ మాలూమ్ तेरे को, क्या बोलते ఎట్లా అంటారు సినిమా ఆడదని, సినిమా బాగోదని ఎట్లా అంటారు? ఇంపాసిబుల్. ఎవరు ఆపినా ఏం చేసినా పుష్ప అనే సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది. అండ్ పుష్ప 2 అంతకు మించి ఉంటుంది కానీ తగ్గదు, అసలు తగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే దానికి పెట్టే డెడికేషన్ అంత పెట్టారు వీళ్ళు. అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ దానికోసం ప్రాణం పెట్టారు, దానికోసం కలగన్నారు, డే అండ్ నైట్ దానికోసం వర్క్ చేశారు వాళ్ళు. ఎట్లుంటుంది మరి వాళ్ళిద్దరు కాంబినేషన్? ఫుల్ ఫైర్. అప్పుడు అంటుకుంది ఫైర్, ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఈ మధ్య గ్యాప్లో మళ్ళీ వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఎట్లా అసలు ఇది? ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇస్తలేదు. ఇది ఎక్కడ మాస్ కాంబినేషన్ రా మామ, నాకు అర్థం కావట్లేదు. క్యాస్వా ఇదేం కాంబినేషన్ రా? అది పుష్ప గాడి రేంజ్, అది పుష్ప గాడి మార్కెటింగ్ రేంజ్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే బ్రాండ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ కానీ సుకుమార్ కానీ కలిసి. ఆల్రెడీ పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిన తర్వాత హైప్స్
అసలు అంతగా మించి ఉన్నాయి, మామూలుగా అంతగా మించే ఉన్నాయి. సో సినిమా ఎట్లా చూసుకున్నా అసలు తగ్గేదిలే. వైల్డ్ ఫైర్ అంటున్నారు కదా, ఆ ఫైర్ మరి ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలీదు. సినిమా మాత్రం అల్టిమేట్. అండ్ పుష్ప సినిమా అసలు సినిమా స్టాండర్డ్స్నే మార్చేసింది. ఎస్పెషల్లీ తెలుగు సినిమా స్టాండర్డ్స్నే మార్చేసింది పుష్ప అనే సినిమా. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది జనాల్లో కానీ, ఆడియన్స్లో కానీ. ఈ ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సినిమా 100% రాసి పెట్టుకోండి. December 5th రిలీజ్ అవుతుంది కదా, థియేటర్లో జాతర. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి పండగ సినిమా. ఎవరు ఆపినా ఏం చేసినా సినిమా బ్లాక్ బస్టర్. ట్రైలర్ చూసాం కదా, విజువల్స్ ఎట్లా ఉన్నాయి, పుష్ప 2 విజువల్స్. దాని గురించి మనం మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.